దసరా నవరాత్రులు అనగానే మనందరికీ గుర్తొచ్చేది అమ్మవారి 9 రూపాలతో పాటు 9 రకాల ప్రసాదాలే కదా. ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ని చూపించబోతున్నాను. దీన్నే తమిళనాడులో వెన్పొంగల్ అని కూడా అంటారు. ముందుగా కుక్కర్ లో 1/2 కప్ పెసరపప్పు వేసి 2 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్ లో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు దాంట్లో 1 కప్పు బియ్యం వేసి 2 సార్లు నీట్ గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం పప్పుని కుక్కర్లో వేసి 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూతను పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసి అన్నం పప్పుని మెత్తగా మెదుపుకొని, రుచికి సరిపడ ఉప్పు, పొంగల్ కొద్దిగా జారుగా అవడానికి 1 కప్పు వేడి నీళ్ళు పోసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం రోట్లో కొద్దిగా జీలకర్ర, మిరియాలు, అల్లం వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. అన్నట్టు ఈ పొంగల్ తాలింపుకి స్వచ్ఛమైన నెయ్యి వేస్తేనే అసలైన రుచి. ఇప్పుడు దంచి పెట్టుకున్న పొడి, జీడిపప్పు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగు వేసుకొని జీడిపప్పుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని తాలింపు అంతా పొంగల్ కలుపుకోవడమే. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమ్మని కట్టు పొంగలి రెడీ.